సందర్భంగా వీరభద్రస్వామి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇదంతా ఒకెత్తైతే పిడకల సమరం మరింత ప్రత్యేకం. సోమవారం ఆస్పరి మండలం కైరూపలలో పిడకల సమరం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పిడకల సమరం వెనుక ఆసక్తికర కథ దాగి ఉంది. వీరభద్రస్వామి భద్రకాళికాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. వీరభద్రస్వామి పెళ్లి విషయంలో ఆలస్యం చేశారని, ఒకరోజు వీరభద్రస్వామి తన అనుచర వర్గంతో కలిసి హంద్రీ నది ఒడ్డుకు విహారానికి వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్న సమయంలో ఈ పిడకల దాడి జరిగింది. పెళ్లి విషయంలో ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహించిన భద్రకాళికాదేవి అమ్మవారు తన అనుచరులతో స్వామివారి వర్గంపై పిడకలతో దాడి చేయించిందని చెబుతారు. దీనికి వీరభద్రస్వామి వర్గం కూడా ప్రతిదాడికి దిగారు. ఈ సమరం రణరంగాన్ని తలపిస్తుంది. తరువాత చుట్టుపక్కల స్వాములు కార్తికేయ గిడ్డ ఆంజనేయ స్వామితో పాటు గ్రామ పెద్దలు ఇరువురి మధ్య సయోధ్య కుదిరించి పెళ్లికి ఒప్పించారు. నేటికి ఆ ఆచారం కొనసాగుతూనే ఉంది. ఈ పిడకల సంబరం సందర్భంగా ముందుగా కారుమంచి గ్రామానికి చెందిన రెడ్డి వంశస్థుడు గుర్రంపై ఊరేగింపుగా మంది మార్బలంతో వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా పిడకల సమరంలో తగిలిన గాయాలకు పిడకల పొడిని మందుగా వాడటం విశేషం.